ఐదేళ్లుగా సర్పంచ్లు మంచి పాలన అందించారన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం, లింగాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ డ్వాక్రా భవనాల్ని ప్రారంభించారు. అనంతరం లింగాపూర్, బర్మాజీగూడ గ్రామాల్లో నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైందన్నారు. అంబేద్కర్ విగ్రహాలు కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నాం. దానికి తోడు శ్రీరంగారంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్, లింగాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇక్కడ డ్వాక్రా మహిళా బిల్డింగ్ లింగాపూర్లో ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. గడిచిన 5 సంవత్సరాలు మా సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా కష్టపడ్డారు. ఊర్లే నా మేడ్చల్లో 60 గ్రామాలు ఉన్నాయి, 61 గ్రామం ఉంది. 61 గ్రామాలు కూడా రోడ్డు లేని గ్రామం చేసేసారు. ప్రతి ఊర్లో కూడా రోడ్డు ఉన్నది, మట్టి అంట కూడా చేసేది. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, తాగునీరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసారు సర్పంచులు. న్యాయంలో లాస్ట్ జరిగిన 5 ఏళ్లలో ఇంకా ముందు కూడా ఇంకో లెవెల్లో కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. మా సర్పంచ్లకు, వాళ్ళందరికీ కూడా, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సైనికుల మాదిరిగా గత 5 సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు మా ఆదేశాల మేరకు ప్రతి గ్రామంను కూడా అందరు ఒక క్రీడా మైదానం కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఒక డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, ఇవన్నీ కూడా నర్సరీ కానీ, ఇవన్నీ కూడా మాకు ఆయన ఆదేశాల మేరకు అన్నీ కూడా తీర్చిదిద్దినాం. బ్రహ్మాండంగా తెలంగాణ అంటే భారతదేశంలో ఒక మోడల్ తెలంగాణ రాష్ట్రం అయింది. ప్రతి గ్రామం కూడా అందరూ చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. జై తెలంగాణ, జై భీమ్. అంబేద్కర్ విగ్రహాలు కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నాం. దానికి తోడు శ్రీరంగారంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్, లింగాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇక్కడ డ్వాక్రా మహిళా బిల్డింగ్ లింగాపూర్లో ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం.